ప్రపంచాన్ని వణికించే మరో మహమ్మారి ముంచుకొస్తోందా? కరోనాను మించినటువంటి డెడ్లీ వైరస్ మానవాళిపై దాడికి సిద్ధమైందా? మందు లేదు, వ్యాక్సిన్ అంతకన్నా లేదు. ఒక్కసారి గనక సోకితే ఇక మరణమే. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపైన సైరన్ మోగించింది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అసలు ఏంటా వైరస్, ఎక్కడ మొదలైంది? డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. ప్లీజ్ చివరి వరకు ఈ వీడియోని చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఆఫ్రికా గడ్డపై రక్తం తాగేటువంటి రాకసి వైరస్ ఎబోలా మళ్ళీ కోరలు చాచింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటే డిఆర్ కాంగో దేశాన్ని ఎబోలా వైరస్ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు శవాల దిబ్బలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే డిఆర్ కాంగోలో అధికారికంగా 88 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా అనౌన్స్ చేసింది. అంటే ఇది కేవలం ఒక సమస్య కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ ముంచుకొస్తున్న ముప్పు అని చెప్పి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. అయితే డిఆర్ కాంగోలోని తూర్పు ఇటూరి ప్రావిన్స్లో ఈ ఎబోలా వైరస్ ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు అక్కడ 246 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో 88 మరణాలు కూడా సంభవించాయి. అంటే డెత్ రేట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఇది పాండమిక్ స్థాయికి చేరుకోలేదనేది WHO చెప్తోంది. కానీ రాబోయే రోజుల్లో ఇది ఊహించని విధంగా, ఎవరు కనీసం అంచనా వేయలేని విధంగా అత్యంత భారీ స్థాయిలో వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉందని వార్నింగ్ కూడా ఇస్తోంది. ఎబోలా జాతుల్లోనే ఇక అత్యంత ప్రమాదకరమైనటువంటి బుండి బుగ్యో అనేటువంటి వైరస్ స్ట్రెయిన్ ఇప్పుడు కాంగోలో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ వైరస్ ప్రత్యేకత ఏంటంటే దీని నివారణకి ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి మందులు లేవు. కనీసం ముందస్తుగా వేసుకోవడానికి టీకాలు కూడా అందుబాటులో లేవు. అంటే వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యాక ప్రాణాలు నిలబడడం అనేది ఇక పూర్తిగా దేవుడి దయ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక ఎబోలా సోకితే ఏం జరుగుద్ది మరి? అసలు లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని ఎలా గుర్తించాలి? ప్రాథమిక దశలో ప్రైమరీ ఈ వైరస్ సోకిన వెంటనే ఆ సోకిన వ్యక్తి అంటే బాధితుడికి తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది. ఇది కామన్ పాయింట్. దీంతో పాటుగా ఒళ్ళంతా కండరాల నొప్పులు ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, విపరీతమైన అలసట, లేజినెస్, తలనొప్పి, గొంతు నొప్పి, ఇటువంటి సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక కొద్ది రోజులకే ఇది అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తూ ఉంది. అసలు నరకం అప్పుడే స్టార్ట్ అవుతుంది. బాధితుడికి అంటే సోకిన వ్యక్తికి, పేషెంట్కి విపరీతమైన వామిటింగ్స్, డయేరియా ఇలా కంటిన్యూగా ఉండిపోయి చర్మంపై భయంకరమైనటువంటి దద్దుర్లు కూడా వస్తాయి. ఇక దీని ఫైనల్ స్టేజ్ ఏంటంటే అన్నింటికంటే భయంకరమైనది, ఈ వ్యాధి ముదిరే కొద్దీ అంతర్గతంగా బహిర్గతంగా బ్లీడింగ్ మొదలవుతుంది. ఇంటర్నల్ బాడీ పార్ట్స్లో బ్లీడింగ్ అవుతుంది, బయట స్కిన్లో నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. బాడీలోని ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి మనిషి ప్రాణాలు కోల్పోతాడు. ఇక అసలు కాంగోలో ఈ వైరస్ ఇంత స్పీడ్గా ఎందుకు మరి వైరల్ అవుతోంది, ఇంత స్పీడ్గా ఎందుకు వ్యాపిస్తోంది, స్ప్రెడ్ అవుతోంది? డిఆర్ కాంగోలో ప్రస్తుతం నెలకొన్నటువంటి కొన్ని భయంకరమైన పరిస్థితులు, అక్కడ సిచ్యువేషన్సే ఈ డెడ్లీ వైరస్కి ఒక వరంగా మారిపోయినాయి. కాంగోలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కొన్ని భద్రతాపరమైన ఇబ్బందులు, అంతర్గత యుద్ధాలతో వైరస్ ఇది మరింతగా విజృంభిస్తోంది. అక్కడ గ్రూపుల మధ్య నిత్యం జరిగేటువంటి గొడవల వల్ల డాక్టర్లు, హెల్త్ వర్కర్లు కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. సో అక్కడ యుద్ధం, అంతర్యుద్ధం కారణంగా నర్సులు వెళ్ళకపోవడం, పేషెంట్స్కి ఇది సోకిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం కూడా ఇది వైరల్గా స్ప్రెడ్ అవ్వడానికి కారణమవుతుంది. ఇక మరోవైపు అక్కడ రగులుతున్నటువంటి భయంకరమైనటువంటి మానవతా సంక్షోభం ఈ ముప్పును మరింతగా పెంచుతోంది. ప్రజలకు కనీసం సౌకర్యాలు లేవు, నివసించడానికి సరైన ఇల్లు లేదు, కనీస శుభ్రత కూడా పాటించలేదు. దారుణమైన పరిస్థితి ఉండడం వల్ల ఈ వైరస్ మరింతగా స్ప్రెడ్ అవుతోంది. వీటన్నిటికీ తోడు ప్రజలు అధిక రాకపోకలు, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతోంది. ఈ మహమ్మారి మరింతగా స్ప్రెడ్ అవ్వడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. ఇక కాంగో, ఉగాండా బోర్డర్ల నుంచి రోజుకి కొన్ని వేల మంది ప్రజలు అటు ఇటుగా వెళ్తూ ఉంటారు. వ్యాపార రీత్యా కానీ, బతుకుదెరువు కోసం కానీ అటు ఇటుగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటారు. ఎక్కడ
సరైనటువంటి చెకింగ్స్ లేవు, స్క్రీనింగ్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బార్డర్ క్రాసింగ్ ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి ఇలా చాలా వైరల్గా స్ప్రెడ్ అయిపోతుంది. కాంగోలో డెడ్లీగా మారినటువంటి ఈ వైరస్ ఇప్పుడు బార్డర్స్ కూడా దాటుతోంది. ఆల్రెడీ పొరుగు దేశమైనటువంటి ఉగాండాలో ఇది ఎంటర్ అయింది. ఇటీవల ఉగాండాలో 59 ఏళ్ల వృద్ధుడు మరణించాడు ఈ వైరస్ కారణంగా. అతనికి ఎబోలా పాజిటివ్గా ఉందని అక్కడ అధికారికంగా దేశంలో ఉన్నటువంటి వైద్యాధికారులు ప్రకటించారు. దీంతో ఉగాండా సరిహద్దుల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది. కాంగో నుంచి ఉగాండాకి, ఉగాండా నుంచి మిగతా ఆఫ్రికా దేశాలకి ఈ వైరస్ వ్యాపిస్తే ఇక ప్రపంచాన్ని కాపాడటం ఎవరి తరం కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పరిస్థితి మరింతగా చేజారడంతో WHO యాక్షన్లోకి దిగింది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తమ యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసింది. కాంగో, ఉగాండా దేశాలకి కఠినమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేసింది. వెంటనే ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని అనౌన్స్ చేసింది WHO. ఇక వ్యాధి నియంత్రణ అంటే ఈ డిసీజ్ని కంట్రోల్ చేయడంలో భాగంగా స్పెషల్ సూపర్విజన్స్ కానీ, అట్ ది సేమ్ టైం పేషెంట్స్ని, ఇది సోకిన వారిని గుర్తించే పని కానీ యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని కోరింది. ఎవరికైనా అక్కడ పాజిటివ్ అని తేలితే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వారిని వెంటనే ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ అందించాలని అల్టిమేటం జారీ చేసింది. ఇక మందు లేదు, టీకా లేదు, కేవలం ఐసోలేషన్ మాత్రమే ఇప్పుడు ఈ వైరస్కి ఉన్నటువంటి ఏకైక ఆయుధం. ఒకవేళ ఆఫ్రికా దేశాలు WHO హెచ్చరికలు లైట్ తీసుకుంటే, పట్టించుకోకుండా వదిలేస్తే గతంలో వచ్చినటువంటి ఎబోలా సంక్షోభం కంటే ఇది 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతటి విధ్వంసాన్ని ప్రపంచం చవి చూడాల్సి వస్తుంది. ఇక కరోనా తెచ్చినటువంటి లాక్డౌన్ల నరకాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న ప్రపంచానికి ఈ ఎబోలా బుండి బుగ్యో సరికొత్త సవాల్ విసురుతోంది. మరి ఆఫ్రికా దేశాలు ఈ రాకసి వైరస్ను అక్కడికక్కడే తొక్కేస్తాయా, లేదు ప్రపంచ దేశాలకి ఇది వ్యాపించి మరో గ్లోబల్ డిజాస్టర్గా ఈ వైరస్ మారుతుందా? సో ప్రస్తుతానికి ఇటువంటి కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త వైరస్లు వ్యాపిస్తూ ఉన్నాయి, కొత్తగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. సో ఈ వైరస్ ఎంతటి ప్రమాదకరం అని అంటే ప్రస్తుతానికి 100 రెట్ల పాటుగా అక్కడ మరణాలు ఉండే అవకాశం ఉందట. సో మీరేమనుకుంటున్నారు ఇటువంటి వైరస్ల ద్వారా? సో రీసెంట్గా ఎవరైనా ఆఫ్రికన్ నేషన్స్ నుంచి వచ్చినా ప్లీజ్ బీ అలర్ట్. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకోండి, లేదంటే చాలా ప్రమాదానికి గురే అవకాశం కూడా ఉంది. ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్.